హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అబుదాబిలో మనమైతే షాపింగ్ చేసేద్దాం. షాపింగ్కి బెస్ట్ ప్లేస్ ఏంటంటే అబుదాబిలో వేర్ మార్ట్. వేర్ మార్ట్ అనేది ఇది మాల్ కాదు. మాల్లో మాత్రం మనం అస్సలు షాపింగ్ చేయలేము. ఓన్లీ విండో షాపింగ్ మాత్రమే చేయగలము. సో ఈ వేర్ మార్ట్ ప్లేస్ అనేది బెస్ట్ ప్లేస్ టు బై ఎవ్రీథింగ్ అనమాట. మనకి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. మీరు ఒక్కొక్క దానికోసం సపరేట్గా వేరే షాప్స్లో ఎత్తుక్కోక్కర్లేదు. మీకు ఏం కావాలంటే ఇవన్నీ కూడా ఈ షాప్లో దొరుకుతాయి అన్నమాట. మన షాపింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిద్ది. ఇవన్నీ కూడా మట్టి వెజల్స్ 49.99 దిరామ్స్ అని డిస్ప్లే చేశారు, చూసారా? అంటే ఇండియన్ కరెన్సీలో 1000 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా మట్టి వెజల్స్, దానికి పెయింట్ వేస్తారు బయట కొన్నిటికి మాత్రం. అండ్ ఇవన్నీ కూడా వంటకి సంబంధించినవి. ఇవన్నీ స్టీల్ కూజాలు, వాటర్ తాగడానికి ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా ప్లేట్స్. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ప్లేట్స్. ఇవి చిన్నపిల్లలు బెడ్స్ అన్నమాట. ఈ చిన్నపిల్లల బెడ్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉంటాయి అంటే చాలా బాగుంటాయి. మనకి ఇండియాలో ఇన్ని మోడల్స్ కానీ ఇన్ని వెరైటీస్ కానీ ఉండవు. ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. చూసారా, 125 దిరమ్స్ అని ఉంది. ఇక్కడ ఏ కాస్ట్ చూపించినా దానికి ఇంటూ 22 చేసుకుంటే మన ఇండియన్ కరెన్సీకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూడండి, దాంట్లో కూర్చొని ఆ టాయ్స్తో ఆడుకుంటారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి వాళ్ళకి టవల్స్ అనమాట. మనకి ఇక్కడ దొరకని అంటూ ఏమీ ఉండవు. ఆ న్యూ బార్న్స్తో సహా అన్నీ దొరుకుతాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. వీటి కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు. సో అందుకనే అందరు ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారు మ్యాక్సిమం. ఇవన్నీ కూడా డ్రెస్సెస్, బాయ్స్ డ్రెస్సెస్. ఈ పైన డిస్ప్లే చేశారు చూసారా, 14 దిరమ్స్ 15 దిరమ్స్ అని. అంటే 320 రూపీస్ 400 రూపీస్ అలానే ఉంటాయండి. ఇవన్నీ కూడా నైట్ వేర్ గర్ల్స్వి. సో ఇక్కడ షాపింగ్ అంటే అందరూ ఫుల్ క్రౌడ్ ఉండిద్ది ఎప్పుడు కూడా. అండ్ ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్. పిల్లలందరూ కూడా టాయ్స్ కొనుక్కోవాలంటే మాల్స్లో కొనరండి, ఇక్కడ మాత్రమే కొంటారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ ఉండిద్ది. అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి, మంచి కలెక్షన్స్ ఉంటాయి. కొంచెం పెద్ద పెద్ద బొమ్మలు మాత్రం, ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండిద్ది. బట్ ఇవి మాల్స్లో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. చూసారా, మనం ఇండియా వెళ్ళినప్పుడు కూడా చాలామంది పిల్లలు ఉంటారు కదా, ఇండియాలో మన చుట్టాలు పిల్లలు, మన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళకందరికి కూడా ఇక్కడి నుంచే షాపింగ్ చేసుకొని తీసుకెళ్తారు అందరు కూడా. అండ్ బల్క్లో కావాలన్నా కూడా ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇవన్నీ చూసారా, గర్ల్ బేబీ షూస్, చెప్పల్స్ అన్నీ కూడా 8.99 దిరమ్స్ అంటే 9 దిరమ్స్. 9 దిరమ్స్ అంటే ఎంత అండి, మనకి 300 రూపీస్కి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా బాయ్ బేబీ చెప్పల్స్. ఇవన్నీ లేడీస్ వేర్ అనమాట. ఇటు సైడ్ కనిపిస్తున్నాయి అన్నీ లేడీస్ వేర్. ఇక్కడ అయితే అసలు ఫుల్గా షాపింగ్ చేస్తారండి అందరు కూడా, ఎందుకంటే అన్నీ దొరుకుతాయి కదా మనకి. అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. కానీ ఇవైతే అంత స్టాండర్డ్గా ఉండవు. చెప్పల్స్ మాత్రం నాకు అంత వర్తి అనిపించలేదు. ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్, ఇవి కొన్ని లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. మనకి ఏ మోడల్ హ్యాండ్ బ్యాగ్ కావాలంటే అది కొనుక్కోవచ్చు. అండ్ కాస్ట్ కూడా అంత ఎక్కువైతే ఏమి ఉండవు. మాల్స్లో అయితే అసలు ఫుల్ కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. మనం అస్సలు కొనలేము మాల్స్లో. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇదంతా కూడా షాపింగేనండి. ఇది తిరగడానికి మనకి ఒక 3 అవర్స్ అన్నా పట్టిద్ది మొత్తం. మనకి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డిఫరెంట్గా ఉండిద్ది. చూసారా, హ్యాట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. 10 దిరమ్స్ అంటే 220 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా లేడీస్ వేర్ అండి. ఇక్కడ లేడీస్ వేర్ అంతా కూడా వెస్ట్రన్ వేర్ ఎక్కువగా ఉండిద్ది. అవి మన ఇండియన్స్కి అయితే సూట్ అవ్వదు. సో మ్యాక్సిమం అందరు కూడా ఇండియా వెళ్ళినప్పుడు అక్కడి నుంచే బట్టలన్నీ కొనుక్కొని తెచ్చుకుంటారు. ఎవరన్నా వెస్ట్రన్ వేర్ సూట్ అయ్యే వాళ్ళు మాత్రం ఇక్కడ కొనుక్కుంటారు ఈ వేర్ మార్ట్లో. అండ్ మ్యాక్సిమం అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదండి, ఫిలిపియన్స్, ఇథోపియన్స్, వాళ్ళు మాత్రం ఇక్కడ కొనుక్కుంటారు. ఇది చూసారా 30 దిరమ్స్ అంటే 600 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒకే ప్రైస్ ఉండదు, మోడల్ని బట్టి డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. అండ్ ఎవరన్నా వెస్ట్రన్ వేర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ షాప్లో కొనుక్కోవచ్చు లేడీస్. అండ్ ఇదంతా జెంట్స్ సెక్షన్. మనకి టూ మచ్ కాస్ట్ అయితే ఉండదండి. జెంట్స్ వేర్ కూడా చాలా బాగుంటాయి.
అండ్ వింటర్ వేర్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. చూసారా కోట్స్ ఇవన్నీ కూడా జాకెట్స్. మనకి హైదరాబాద్లో ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది ఈ ప్లేస్. అంటే మనకి అన్నీ అవైలబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎలాగో హైదరాబాద్లో ఈ షాప్ కూడా అలాగే ఉండిద్ది. మనం ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ అనమాట ఇది. సో ఇక్కడైతే వీళ్ళు పాపం ఎప్పుడు నుంచోనే ఉంటారు, అవర్స్ నుంచోవాలి. నేనైతే కొన్ని వస్తువులు కొన్నాను, అవి బిల్ వేస్తున్నాను. అండ్ మనకి షాప్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది. మీరు ఎవరైనా షాపింగ్ చేయాలంటే కంపల్సరీగా ఈ వేర్ మార్ట్కి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.